వాట్ జీవన్ క్యారీస్ ఇన్ దిస్ ఫిల్మ్ అండి? సార్ టు బి ఫ్రాంక్, జీవన్ గారు ఈజ్ ద సోల్ ఆఫ్ ద మూవీ అండి. ఓ ఫ్యాంటాస్టిక్. సో you'll see a new Jeevan Garu in the movie. Trust me, you'll laugh out loud, you'll empathize with the character, you'll travel with these characters. Because, as I said earlier, he's a dumb guy. But soul of the movie is Jeevan Garu. Okay? And you'll see a new Naresh Agastya garu. ఇప్పటి వరకు చూడని నరేష్ అగస్త్య గారిని చూస్తారు మీరు. ఒక ఓవర్ ద టాప్ అని చెప్పలేను, బట్ లౌడ్, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మేనరిజంతో, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడ్యులేషన్స్తో చేశారు. యూ విల్ సీ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కసిరెడ్డి గారు. ఇంతకుముందు ఎప్పుడు చూడని కసిరెడ్డి గారు చూస్తారు. 40+ కైండ్ ఆఫ్ మిలిటరీ గై లాగా చూస్తారు. అండ్ వంశీ మోర్ ఆర్ లెస్ సేమ్ వాట్ ఈస్ డూయింగ్ ఎర్లియర్ మూవీస్. అండ్ ఫరియా, you see a new Faria in this movie as well. We used the artist to the full extent అండి. అండ్ ఈవెన్ దో టైటిల్ గుర్రం పాపిరెడ్డి కానీ మీరు సినిమా చూసిన తర్వాత యూ కాంట్ పాయింట్ అవుట్ ఎవరికి ఇంపార్టెన్స్ ఉందని. యూ విల్ సీ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు జీవన్ గారు, యూ సీ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు ఫరియా, నరేష్ గారు అండ్ కసిరెడ్డి గారు అండ్ వంశీ గారు. అంటే హీరో హీరోయిన్కి రైటర్స్ సపోర్ట్ ఉంటుందండి. డైరెక్టర్ విల్ సపోర్ట్ ద హీరో హీరోయిన్ క్యారెక్టర్. నేను అందుకని జీవన్ గురించి ప్రత్యేకంగా ఎందుకు అడిగానంటే, ఈజ్ అ పాపులర్ యాక్టర్ విత్ ఎ వెరీ పెక్యులర్ పాపులారిటీ. Yeah, true అండి. We used it to a full extent అండి. That's what I'm saying. That's what I'm asking. You'll surprise with Jeevan's performance and you'll be surprised with Jeevan's characterization. Very good. That much I can assure you. Very good. ప్రొడ్యూసర్ గారు, మీరు మీ గట్స్కి, మీ గుండె ధైర్యానికి నేను నిజంగా హ్యాట్స్ ఆఫ్ రియల్లీ. ఎందుకంటే 19th రిలీజ్ పెట్టుకుని మీరు ఇంకా 1 or 2, 3 ఫంక్షన్స్ ఇంకా చేయాల్సింది ఉన్నది. మీరు ప్రీ రిలీజ్ ఇంటని ఇంకోటని కదా. వాట్ ఆర్ యువర్ గట్స్ అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు మీరు పర్సనల్గా చాలా, అంటే పర్సనల్లీ వి డోంట్ నో ఈచ్ అదర్, బట్ ద వే యూ సపోర్టెడ్ ప్రీవియస్ నా ఫ్రెండ్స్ మూవీస్ని మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారు. అది నేను తర్వాత మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ. అది మనకి డేట్ అది ఒక 2 months క్యాలిక్యులేషన్ చేసుకుంటే జనవరి, ఫిబ్రవరి మనకి దిస్ ఇస్ ద బెస్ట్ స్లాట్ అనిపించింది. సో అందరూ బాలయ్య బాబు ఎప్పుడు 12th అంటున్నారు, 24th అంటున్నారు, బట్ ఇవన్నీ క్యాలిక్యులేషన్ పక్కకు పెడితే ఇది ఎందుకో 19th, ఒక 3 months బ్యాక్, ఇది మేము ఇవాళ డిసైడ్ చేసింది కాదు. ఆగస్ట్లో నేను ఉన్నప్పుడు మనం 19th వద్దామని డిసైడ్ అయిపోయినాం అనమాట. సో ఇప్పుడు ఒక 1.5 months బ్యాక్ వీ గాట్ టు నో దట్ అవతార్ ఈస్ కమింగ్ ఆన్ 19th. బట్ ఇట్స్ ఏ డెసిషన్, కలెక్టివ్ డెసిషన్. డిస్ట్రిబ్యూటర్స్తో తీసుకొని ఎస్ యూ కెన్ కమ్ హెడ్ మనీ అన్నప్పుడు ఎస్ ఒకసారి మూవీ చూసిన లేదు, మనం మలయాళం సినిమాలు, తమిళ సినిమాలు, ఎవడెవడదో సినిమాలు హిట్ చేస్తాము, మనం ఇంత మంచి సినిమా ఉంది, డెఫినెట్లీ వీ కెన్ గో హెడ్, కాంటెంట్ సాలిడ్ ఉంది కదా అని చెప్పి వీ టుక్ ఎ డెసిషన్. Fantastic, sir. Really, I wish you all the very best once again. To the whole team. Thank you so much. Thank you, Andy. Thank you so much.